ఇది వచ్చేసి మోడల్ సార్ 23SC3. 23 అనేది లీటర్స్ సార్. లీటర్స్ అనేది లోపల పట్టే లీటర్స్ కాదనమాట. దీని మొత్తం కెపాసిటీ వచ్చేసి 23 లీటర్స్ అనమాట. ఎస్ అంటే సిల్వర్ కలర్ అని చెప్పేసి, సి అంటే మనకి కన్వెక్షన్ మోడ్ అని చెప్పేసి అనమాట సార్. దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే 3 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మనకి మైక్రోవేవ్ ఉపయోగించుకోవచ్చు, తర్వాత గ్రిల్ చేసుకోవచ్చు, తర్వాత కన్వెక్షన్ చేసుకోవచ్చు అనమాట. మైక్రోవేవ్ అంటే ఏమవుతుందంటే రీహీట్ చేసుకోవడం కానీ బాయిల్ చేసుకోవడం కానీ సార్. దీంట్లో మనకి అన్నీ కూడా ఈ 4 బటన్స్తోనే చేసుకోవచ్చు అనమాట. సో మనకి రీహీటింగ్ కోసం సార్, ఫస్ట్ రీహీటింగ్ ఏం చేస్తాం, మనం గ్యాస్ మీద పెట్టి 1 మినిట్ పెట్టి స్టవ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా రీహీట్ అయిపోతుంది అనమాట. సేమ్ దీంట్లో కూడా అంతే అనమాట సార్. జస్ట్ మనం ఇట్లా 1 మినిట్ ప్రెస్ చేసేసి స్టార్ట్ నొక్కేసామంటే ఆటోమేటిక్గా మనకి 1 మినిట్లో రీహీట్ అయిపోతుంది అనమాట. అది మనం రీహీటింగ్ కోసం అనమాట. ఒకవేళ మనం ఉడకబెట్టుకోవాలి, ఒకవేళ రైస్ అయితే ఒక టైం పెట్టుకొని ఉడకబెడతాము, ఒకవేళ చికెన్ అయితే ఒక టైం ఉడకబెట్టుకుంటాము, తర్వాత మటన్ అయితే ఇంకో టైం పెడతాం అనమాట. ఆల్మోస్ట్ మన టైం అనేది ఇంక్రీజ్ అయితే వస్తుంది. రైస్ కోసం అయితే 10 మినిట్స్ పెడతాము, చికెన్ అయితే 15 మినిట్స్ పెడతాము, మటన్ అయితే 20 మినిట్స్ పెడతాం అనమాట. అలా మనకి ఏంటి, మనం పెట్టే దాన్ని బట్టి మనము మిషన్కి టైమింగ్ చెప్తాం అనమాట. ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ రైస్ అనుకోండి సార్, రైస్ 10 మినిట్స్ పెట్టేసి మనం స్టార్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా 10 మినిట్స్లో మనకి రైస్ అయిపోతుంది. ఒకవేళ మనకి మధ్యలో మనం చెక్ చేసుకోవాలనిపించింది, మనం 10 మినిట్స్ పెట్టాము, సరే ఒక 5 మినిట్స్ తర్వాత మనం డోర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ డోర్ క్లోజ్ చేసి ఆ ప్రోగ్రామ్ అక్కడితో మనకి కుకింగ్ అయిపోయింది, ఇంకా మనం మళ్ళీ ఆన్ చేయాల్సిన అవసరం లేదంటే ఇది క్యాన్సిల్ నొక్కాలి. ఒకవేళ లేదు ఇంకా కుక్ అవ్వలేదు, ఆ ప్రోగ్రామ్ అలాగే కంటిన్యూ అవ్వాలి అంటే స్టార్ట్ నొక్కాలి అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 10 సెకండ్స్ పెడుతున్నాను, స్టార్ట్ చేస్తాను, ఓపెన్ చేసిన, కుకింగ్ అయిందా కాలేదా చెక్ చేసుకున్నా, కుకింగ్ అయిపోయింది, డోర్ క్లోజ్ చేసి క్యాన్సిల్ చేస్తాను. ఒకవేళ కుకింగ్ అవ్వలేదు, ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వాలి అంటే మిగతా టైం కూడా కంటిన్యూ అవ్వాలన్నప్పుడు మనము స్టార్ట్ చేస్తాం అనమాట. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలా మనం ఏ ప్రోగ్రాంలో ఉన్నా సరే మనం మధ్యలో డోర్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి కుకింగ్కి రీహీటింగ్కి కుకింగ్కి ఇలా చేస్తామన్నమాట. తర్వాత గ్రిల్ సార్, అంటే గ్రిల్ అంటే ఏదైనా సరే నిప్పుల మీద కాల్చడం అనమాట. నిప్పుల మీద కాల్చడం కోసం ఇది గ్రిల్ ఆప్షన్ సార్. ఇక్కడ ఉంది కదా గ్రిల్. ఈ గ్రిల్ అనేది ఏంటంటే ఓన్లీ నిప్పుల మీద కాల్చే ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు మన తందూర్స్ కానీ ఏవైనా సరే ఓన్లీ గ్రిల్ చేసుకోవడానికి మనం గ్రిల్ ప్రోగ్రామ్ ఇదే కదా సార్. గ్రిల్ GRL గ్రిల్ అని మీనింగ్ అనమాట. గ్రిల్ అని పెట్టేసి ఇప్పుడు మనం దీనికి కూడా అంతే సార్, మనకి క్వాంటిటీ చెప్పాలి. సో ఇప్పుడు మనకు చిన్న చిన్న పీసులు అనుకోండి ఒక 10 మినిట్స్ పెడతాము, కొంచెం పెద్ద పీసులు అనుకోండి 15 మినిట్స్ పెడతాము. సో సేమ్ అలాగే మనకు 10 మినిట్స్ కావాలంటే 10 మినిట్స్ పెడతాము, 15 మినిట్స్ కావాలంటే మళ్ళీ 1 మినిట్ని 5 టైమ్స్ ప్రెస్ చేస్తే 15 మినిట్స్ వస్తుంది అనమాట. పెట్టేసి స్టార్ట్ చేసేస్తాం. ఇది గ్రిల్ కోసం సార్. తర్వాత మైక్రో ప్లస్ గ్రిల్ అనమాట. ఇక్కడ గ్రిల్ అన్నప్పుడు ఓన్లీ కాల్ వస్తుంది అనమాట. ఈ మైక్రో ప్లస్ గ్రిల్ అనేది ఏం చేస్తుంది అంటే కొద్దిసేపు ఉడకబెడుతుంది, కొద్దిసేపు కాల్ వస్తుంది అనమాట. ఇది ఓన్లీ నిప్పుల మీద కాల్సినట్టుగా ఉంటుంది, ఇది కొద్దిసేపు ఉడకబెట్టి మళ్ళీ నిప్పుల మీద కాల్సినట్టుగా ఉంటుంది అనమాట. ఇది మైక్రో ప్లస్ గ్రిల్ అనమాట. తర్వాత ఇప్పుడు మనం చేసిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పేది నెక్స్ట్ ఒక ఎత్తు సార్. ఇప్పుడు వచ్చేసి కన్వెక్షన్ మోడ్ అనమాట. ఇది కన్వెక్షన్ మోడ్ అంటే ఇది మనం బేకింగ్ ఐటమ్స్ ఏదైనా చేసుకోవడానికి సార్. అంటే బిస్కెట్లు కానీ కేకులు కానీ ఏమైనా చేసుకోవాలంటే ఫర్ సపోజ్ మనం ఇప్పుడు బిస్కెట్ చేసుకోవాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓవెన్ని మనం ప్రీ హీట్ చేయాలి. అంటే ఓవెన్ మొత్తం మనకి 140 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. మనకి బిస్కెట్స్కి 140 డిగ్రీస్ టెంపరేచర్ కావాలి. 140 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టేసి మనం స్టార్ట్ నొక్కామనుకోండి, ఇలా మనకి 30 మినిట్స్ టైం చూపిస్తుంది సార్. ఈ 30 మినిట్స్ టైం అనేది ఏమంటే ఈ 30 మినిట్స్ టైం అనేది రూమ్ టెంపరేచర్ రావడానికి 30 మినిట్స్ పడుతుంది. కానీ ఈ లోపల టెంపరేచర్ అంటే మనకి 140 డిగ్రీస్ టెంపరేచర్ రావడానికి 2 to 3 మినిట్స్ పడుతుంది సార్. మ్యాక్సిమం 4 మినిట్స్ లోపల టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా వస్తుంది, ఇది ఆగిపోతుంది సార్, టైమర్ ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే అంతలో మనం దీంట్లో అనేది ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకవేళ మన బిస్కెట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం కలిపెట్టి రెడీ పెట్టుకుంటాం అనమాట. సో రెడీగా పెట్టేసి మనకి ఆ లోపల 140 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చిన తర్వాత దీని మీద పెట్టేస్తాం. దీని మీద పెట్టేసి మనం క్లోజ్ చేసేసుకొని మళ్ళీ కన్వెక్షన్ మోడ్ పెట్టేసుకొని మనం పెట్టే క్వాంటిటీని బట్టి సార్ సేమ్ దీనికి కూడా మళ్ళీ క్వాంటిటీని బట్టి టైమింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ మనకి అంటే కొంచెం ఐడియా వచ్చేంత వరకు మీరు ఏం చేస్తారు, మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ పెట్టేసేయండి. 10 మినిట్స్ పెట్టి స్టార్ట్ నొక్కేస్తారు. ఒకవేళ 10 మినిట్స్లో మళ్ళీ మనం సేమ్ మన గ్యాస్ లాగే ఒక 8 మినిట్స్ కానీ 7 మినిట్స్ కానీ అయిన తర్వాత ఒకసారి డోర్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాం అయ్యిందా అవ్వలేదా. సో అవ్వలేదు కంటిన్యూ చేస్తాం, అయిపోయింది క్యాన్సిల్ చేస్తాం. అంటే కొంచెం మీకు ఐడియా చూసినప్పుడు ఏం కాదు సార్. కానీ మనం ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు ఓపెన్ చేసి చెక్ చేయమన్నారు కానీ చెప్పి ఎక్కడ పడితే అక్కడ చెయ్యి పెట్టేయకూడదు అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ ఫుడ్ మెటీరియల్ ఉంది, ఈ సైడ్ బాడీలు ఎక్కడా కూడా టచ్ అవ్వకోకుండా చెక్ చేసుకోవాలి. దీనికి పైన హీటర్ వస్తుంది సార్, ఒకసారి చూడండి, వంగి చూడండి సార్ కనిపిస్తుంది.
ఆ హీటర్ అనేది ఏమవుతుందంటే మనకి గ్రిల్ మోడ్ పెట్టినప్పుడు కానీ కన్వెక్షన్ మోడ్ పెట్టినప్పుడు కానీ ఆ హీటర్ మొత్తం హీట్ అయిపోతుంది సార్. పొరపాటున మనం ఇక్కడ చేయి పైనుంచి పెట్టేసినామంటే ఎక్కడ వరకు చేయి తగిలిందో అక్కడ వరకు ఎముకల వరకు ఏమి ఉండదండి, మొత్తం వెళ్ళిపోతుంది. సో మనం చేయి పెట్టినప్పుడు జాగ్రత్తగా మనము సైడ్ నుంచి కానీ లేదంటే పైన తగలకుండా డైరెక్ట్ ఫుడ్ మీద కానీ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. సో మన పైన ఉన్నట్టుండి పైన పెట్టకూడదు. మ్యాక్సిమం మీరు హ్యాండ్ గ్లౌజ్ ఏదైనా వేసుకోవడం ఇంకా బెటర్ అండి. సో అలా మనం ఏ ప్రోగ్రామ్ పెట్టినా సరే మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలంటే ఏది మీకు కొంచెం టైమింగ్ అనేది ఐడియా వచ్చేంత వరకు, అంటే ఇంత క్వాంటిటీకి ఇంత టైం అయిపోతుంది అంటే 1-2 సార్లు వాడితే ఆటోమేటిక్గా మీకు టైం గుర్తుండిపోతుంది అనమాట. అలా మనకి ఇలా చేస్తాం అనమాట. దాని తర్వాత మైక్రో ప్లస్ కన్వెక్షన్ సేమ్ ఇక్కడ మనకి గ్రిల్లో ఎలా పనిచేస్తుందో దీంట్లో అలా పనిచేస్తుంది. కానీ ఇక్కడ బేకింగ్ ఐటమ్స్ కోసం కాదు, కొంచెం ఏదైనా నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఉంటాయి, మనం ఏదైనా ఫుడ్ మెనూ ఫాలో అవుతూ ఉంటాం. సో కొంచెం ఇక్కడ ఏంటంటే హెవీ టెంపరేచర్ వస్తుంది సార్, అంటే ఒక పక్క కన్వెక్షన్ వస్తుంది, ఒక పక్క మైక్రో, రెండు కలిపి వస్తాయి కాబట్టి ఓవెన్ మొత్తం హెవీ టెంపరేచర్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చికెన్ 65 కానీ ఇలాంటివి ఏమైనా స్పెషల్ ఐటమ్స్ చేసుకోవడానికి ఈ మైక్రో ప్లస్ కన్వెక్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇది మనం ఫుడ్ చేసుకోవడానికి ఉపయోగపడేది అనమాట సార్. దాని తర్వాత ఇవి ఆటో కుక్ మెనూ అంటారు సార్. ఇట్లా ఏంటంటే మనం ప్రతి ఒక్కదానికి వెయిట్ చెప్పాలి, ఇంత వెయిట్ ఉందని వెయిట్ చెప్తేనే అవుతుంది అనమాట. సో దానివల్ల మనకు దానికంటే కూడా నేను చెప్పేది మీరు చేసుకోవడం ఈజీ అనమాట. అది ఆటోమేటిక్ మెనూ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దానికి మనం పెట్టిన క్వాంటిటీకి టైం తీసేసుకుంటుంది సార్. దాంట్లో మన టైమింగ్ అడ్జస్ట్ చేసుకునేదంటే ఏమి ఉండదు అనమాట. ఒకవేళ మనం తక్కువ వెయిట్ పెట్టి మనం ఎక్కువ వెయిట్ చెప్పేసామనుకో మాడిపోతుంది. ఇప్పుడు మనకి పెద్ద తపాలు పెట్టేసి కొంచెం వేసేసి స్టవ్ పెట్టేసి ఏముంటుంది, మొత్తం మాడిపోతుంది అనమాట. దానికి కావాల్సిన డోర్ చేసుకోవచ్చు అండి. కానీ మనం ఏం చేస్తామంటే ఇది ఆటో కుక్ మెనూ కదా, దాని ప్రకారం మనం తీసేసుకుంటారని చెప్పి మనం వదిలేస్తాం అనమాట. ఏదైనా మధ్యలో చెక్ చేసుకోవచ్చు అండి. ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. మధ్యలో చేసినప్పుడు సార్ తీస్తాను కదా, దానికి పైన తగిలేదు సైడ్ ఎక్కడ కూడా తగలకూడదు. సైడ్ ఎక్కడ ఇంకా మీరు ఎక్కడ బాడీకి టచ్ అవ్వకుండా డైరెక్ట్ మనకి మిడిల్లో ఫుడ్ మీదకి మాత్రమే చేయపోవాలి. మధ్యలో టైంలో కూడా తీసి ఎప్పుడైనా కానీ ఎక్కడున్నప్పుడైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ నువ్వు ఓపెన్ చేసుకొని ఏడంటారు తెలిసావు అనుకో, హీట్ ఉంటుంది కదా, ఇంకా బొబ్బలు వేసేది కాలేది ఉంటుంది. లేదంటే ఏదైనా బ్లౌజ్ వేసుకొని ఇంకొంచెం వేరే చెప్తాను. ఇంతవరకు మీకు అర్థమైంది కదా మేడం? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. స్టీల్ ఐటమ్స్ అట్లా పెట్టుకోవచ్చు సార్? స్టీల్ కానీ సిల్వర్ కానీ అల్యూమినియం కానీ ఏమి పెట్టకూడదు. బోరోసిల్ గ్లాస్ కానీ మైక్రోవేవ్ బౌల్స్ అని వస్తాయి, అవి మాత్రమే పెట్టాలి. సపరేట్ మళ్ళీ బుక్ చేసుకొని ఖచ్చితంగా బుక్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదండి. దాని తర్వాత చూడండి, ఇది వచ్చేసి క్లీనింగ్ బై స్టీమ్. స్టీమ్ క్లీనింగ్ అనమాట. స్టీమ్ క్లీనింగ్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి లోపల ఏదైనా మనం ఫిష్ కర్రీ కానీ ఇలాంటి కర్రీస్ ఏమైనా చేస్తాం, లోపల మొత్తం మనకి ఆ స్మెల్ పట్టేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా మనం పెట్టుకోవాలి, ఒక పాలు పెట్టుకోవాలనుకుంటాం, సో అప్పుడు మనకి ఫిష్ స్మెల్ వచ్చేస్తుంది మొత్తం. అలా ఉండకుండా ఉండాలంటే ఏంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మ ఉప్పు కట్ చేసి పెట్టేసి, ఇది క్లీనింగ్ స్టీమ్ ఉంది కదా, ఇది పెట్టేసి స్టార్ట్ నొక్కేసామంటే 5 minutesలో లోపల మొత్తం మనకి ఏమవుతుందంటే ఆ స్మెల్ మొత్తం, అంటే ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం, అంటే ఫిష్ స్మెల్ పోయేసి నిమ్మ స్మెల్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట సార్. అప్పుడు వాటర్ ఎక్కడ పెట్టేది ఆటోమేటిక్గా దీని మీద సార్ ఏం పెట్టినా సరే మనం ఈ బౌల్ ఈ గ్లాస్ మీద పెట్టాలి. ఇది ఇంకా ఓవెన్లో ఒక పార్ట్ సార్ ఇది. దీన్ని మనం రిమూవ్ చేయడానికి ఉండదు. ఒకవేళ రిమూవ్ చేసి అంటే క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని అట్లే పెట్టుకోవాలి. మనం ఏం పెట్టినా దీని మీదే పెట్టాలి. సో తర్వాత ఇది క్లీనింగ్ కీప్ వామ్. ఈ కీప్ వామ్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా ఒక ఫుడ్ రెడీ చేసాం, రైస్ కానీ ఏదైనా చేసి పెట్టాము, మనం తినడానికి కొంచెం టైం పడుతుంది. బయట పెడితే చల్లగా అయిపోతుంది, లోపల పెడితే అంటే మళ్ళీ హీట్ చేస్తే టేస్ట్ పోతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కీప్ వామ్ పెట్టేసి మనం స్టార్ట్ నొక్కేసామంటే 5 నిమిషాల వరకు మనం పెట్టింది అదే టెంపరేచర్లోనే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని రైస్ కుక్కర్స్ వస్తున్నాయి, అంటే మనకి అది ట్రిప్ అయిపోయినా సరే రైస్ గోరువెచ్చగా ఉంటుంది, దాన్ని కీప్ వామ్ అంటారు అనమాట. అట్లా దీంట్లో కూడా అట్లా వెచ్చగానే ఉంచుతుంది అనమాట, చల్లబడుకోకుండా 1/2 hour వరకు మెయింటైన్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇలా మెయింటైన్ చేసేటప్పుడు పవర్ పోయింది, సాల్సే పోయిందంటే చల్లగా అయిపోతుంది. పవర్ ఉంటేనే మనకి అట్లా వేడిగానే ఉంటుంది అనమాట, లేదంటే చల్లబడిపోతుంది. ఇది తర్వాత కీప్ వామ్ అనమాట. డియోడ్రైజ్ సార్. డియోడ్రైజ్ అంటే ఏమవుతుందంటే
మనకి ఇది ఉపయోగపడదు. కొన్ని కంట్రీస్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లోకి వెళ్తే ఈ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు క్యారెట్ మీద కానీ లైట్గా బూజు పట్టినట్టుగా ఉంటుంది అనమాట. సో ఆ బూజు పట్టినట్టు కూడా దీంట్లో పెట్టేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం అలాంటి ఫుడ్ మనం తినమనుకోండి, కానీ దీంట్లో ఆప్షన్ ఉంది కాబట్టి చెప్తున్నాను సార్. అలాంటి ఏదైనా లైట్గా బూజు పట్టిన కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఇదన్నమాట సార్. తర్వాత ఇది వచ్చేసి వెయిటింగ్ డీ ఫాస్ట్ సార్. అంటే ఏదైనా మనం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసాం, గడ్డ కట్టిపోయింది, చికెన్ కానీ ఫిష్ కానీ సేమ్ ఇది కూడా వాళ్ళకే మనకి వస్తుంది అనుకోండి సార్, మనకంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చికెన్ తీసుకొచ్చి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు కాబట్టి అది మనకు గడ్డ కట్టిపోతుంది. అది మనం బయట తీసుకొని ఆ గడ్డ కరగాలంటే మ్యాక్సిమం మనకి 40 minutes నుంచి ½ an hour వరకు పడుతుంది అనమాట. కానీ దీంట్లో అలా కాదనమాట. ఇది పెట్టేసి మనం చార్ట్ చేసేద్దామంటే ఒక 3 minutesలోనే నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది దానికోసం ఉపయోగపడుతుంది సార్. తర్వాత ఇది మైక్రోవేవ్ పవర్ లెవెల్. మనకి గ్యాస్లోకి ఎట్లా హైలో సిమ్లో పెట్టుకుంటామో సేమ్ దీన్ని కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. PHI అంటే హైలో ఉంటుంది అనమాట. దీన్ని ప్రెస్ చేస్తూ వస్తే తగ్గుతూ వస్తుంది. అది ఎంతలో ఉంటాయి పెట్టు సార్? ఈ హైలోనే ఉండాలి సార్ ఎప్పుడు కూడా. చూడండి సార్, ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగుతూ చెప్పండి సార్. ఏదన్నా గ్లాస్ మీదే మనం ఏది అడిషనల్ గా కూడా బుక్ ఆ చేసుకొని గ్లాస్ అనేది దాని మీదే దాంట్లోనే ఉండాల్సిందే సార్. దాన్ని తీయడానికి లేదు. గ్రిల్ అని ఉంది కదా, అది పెట్టినప్పుడు మనం వెయిట్ ఎంత అనేది ఎట్లా చూసుకోవాలి? వెయిట్ ఏం లేదు సార్. ఇది వాడినప్పుడు మనం వెయిట్ పెట్టేది ఏం లేదు. ఆటోమేటిక్గా మనం టైం పెట్టేస్తాం. ఇప్పుడు గ్రిల్ పెడతాం, ఒకవేళ మనం చికెన్ తందూరి కానీ ఫిష్ తందూరి కానీ చేయాలనుకుంటాము. సో ఇది గ్రిల్ కోసం అన్నమాట. ఇప్పుడు ఆ ప్లేట్ మీదే పెట్టేసేది. ఇది ప్లేట్ మీద ఇది పెట్టేస్తాము. దీని మీద మనం పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం పెద్ద పీసులు పైన తగులుతాయి అనిపించింది అనుకోండి, మనం ఇది తీసేసి ఇది పెట్టుకోవాలి. రెండు ఒకటే, హైట్ వేరే. హైట్ వేరే. ఓకే. కొంచెం ఏదైనా హైట్ ఉన్నది ఏదైనా పెట్టినప్పుడు ఇది చిన్నది పెట్టుకోవాలి. ఒకవేళ లేదు చిన్న పీసులు ఉన్నాయన్నప్పుడు డైరెక్ట్గా మనం దీని మీద పెట్టుకుంటాం అనమాట. ఒకవేళ మనం చెక్ చేసుకోండి సార్, పైన తగులుతుందా లేదా ఇట్లా ఒకసారి కదిపి చూసినామంటే మనకు పైన కదిలేది చూస్తుంది అనమాట. ఒకవేళ పైన తగులుతుంది అంటే తీసి ఇది పెట్టేసుకుంటాం. ఇది గ్రిల్ కోసం మాక్సిమం ఏం టైం పెట్టాలి సార్? సార్ మ్యాక్సిమం మనకి 10 to 15 minutes పడుతుంది సార్. అంటే ఒకవేళ ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీస్ ఇలాంటి పెట్టామనుకోండి, ఒక 15 minutes పెడతాము. అంటే 10 minutes ఒక పక్క హీట్ చేసి మళ్ళీ రిమైనింగ్ 5 minutes చేంజ్ చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట. మనం చేంజ్ అయితే చేయాల్సిందే సార్. అంటే చేంజ్ చేస్తేనే మనకి రెండు పక్కల పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. లేదు అంటే పై పక్క కొంచెం మాడినట్టుగా ఉంటుంది, కింద సరిపోతుంది అనమాట. అంటే 15 minutes కంటిన్యూగా పెట్టినప్పుడు. సో అలా కాకుండా 10 minutes పెట్టి మనం చేంజ్ చేసుకున్నామంటే రెండు పక్కల ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కింద కూడా హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 5 minutesలో అది కూడా సెట్ అయిపోతుంది అనమాట. పెట్టుకోవచ్చు అండి. చేయి తగిలేకుండా పెట్టుకోవాలి. అది ఏమన్నా దాన్ని గ్లాస్ తీసుకోవాలా, అది ఆఫ్ లోనే ఉంటుంది, మనం ఆఫ్ చేసి తీసేసుకుంటే అంతే సార్.